గుడ్ ఈవినింగ్ అండి. ఈ సుండుపల్లి టౌన్లో ఈ ఆర్ఎస్ జ్యువెలర్స్లో దొంగతనం జరిగిందని ఆర్ఎస్ జ్యువెలర్స్ యజమాని జగదీష్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు అక్కడ వచ్చి చెక్ చేయడం జరిగింది. కంప్లైంట్లో సుమారు 17 కేజీల వరకు కూడాను వెండి వస్తువులు పోయాయని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. మనకు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ అంతా కూడా వచ్చి చెక్ చేయడం జరిగింది. జరిగిన విధానాన్ని బట్టి ఇక్కడ దొరికినటువంటి ఆధారాలను బట్టి ఖచ్చితంగా తొందరలో నిందితులను కూడా అరెస్ట్ చేస్తాము. దొంగతనానికి గురికైనటువంటి వస్తువులు కూడాను రికవరీ ఖచ్చితంగా చేస్తాము. మండల కేంద్రంలోనే గత 15 రోజులుగా ఇది 3వ దొంగతనము. కెనరా బ్యాంక్ దగ్గర ఒకటి, ఆంధ్రప్రగతి బ్యాంక్ దగ్గర ఒకటి జరిగింది. ఇది 3వది. ఇక మీదట దొంగతనాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముందు జరిగినటువంటి దొంగతనాలు కూడాను వితిన్ కపుల్ ఆఫ్ డేస్ వాటిని రికవరీ అయిపోతాయి. ఇంకా జరగకుండా రాత్రిపూట గస్తీ పెంచుతాము. అదేవిధంగా పెట్రోలింగ్కి సంబంధించి కూడాను వాహనాల్లో కూడాను తిరిగేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా పై అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఖచ్చితంగా పాటించి ఇక సుండుపల్లి టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా దొంగతనం జరగకుండా చూస్తున్నాం. దొంగతనాలన్నీ ఒక ఊరికి సంబంధించిన వారి దగ్గరే జరుగుతాయి. జంగంపల్లికి చెందిన వారి వాళ్ళవే బాధితులు అవుతున్నారు. అలా ఏముంటుంది దొంగతనాలు అట్లా ప్యాటర్న్ ఏమి ఉండదు. అట్లా ఒక విషయాన్ని వాళ్ళకు సెంటిమెంట్ లాగా తీసుకొని అట్లా చేయడం అనేది ఉండదు. ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి వెరిఫై చేస్తాం. ఆ కోణంలో మీరు చెప్పినట్టుగా ఏమన్నా ఎందుకు జరుగుతుందని కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. ఇంకో విషయము, 2 రోజుల ముందు యానాది కాలనీలో కూడా దొంగలు పడినట్టు, వాళ్ళు బయట పండుకుని ఉండడంతో వాళ్ళని తరిమేసినట్లు తెలిసింది. మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? సమాచారం అయితే రాలేదు. ఒకవేళ అలాంటి ఉంటే వచ్చి ఖచ్చితంగా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. మా వరకు అయితే మీరు చివరిలో చెప్పిన ఈ యానాది కాలనీ అయితే మనకు రాలేదు.